ఉపరాష్ట్రపతి విషయంలో మరోసారి ఎన్డీఏ కూటమితో పోటీకి సిద్ధమవుతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సిపి పొన్నుస్వామి రాధాకృష్ణన్ పేరు ప్రకటించింది. ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న ఈయన తమిళనాడులో బలమైన సామాజిక వర్గమైన గౌండర్ వర్గానికి చెందిన వ్యక్తి. గతంలో కూడా 2 సార్లు లోక్సభ ఎంపీకి కూడా పోటీ చేసి గెలిచారు ఈయన. అయితే ఈయనకి ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చాడు. అయితే గత కొంతకాలంగా దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ చిన్నచూపు చూస్తుందనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాధాకృష్ణన్ను ఎంపిక చేసి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి బీజేపీ ఆలోచన అయితే మనకు క్లియర్గా కనబడుతుంది. బీజేపీలో సీనియర్ నాయకుడు కావడం, ఆర్ఎస్ఎస్ సపోర్ట్ ఉండడం, అట్లాగే 2026 తమిళనాడు ఎన్నికలు కూడా ఉండడం కూడా ఈ రాధాకృష్ణని ఎంపిక చేయడానికి బీజేపీ ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రతిపక్షంగా ఉన్న ఇండియా కూటమి మాత్రం ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన చేస్తున్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. రాధాకృష్ణన్ ధీటుగా ఎదుర్కొనే అభ్యర్థిని ఎంపిక చేయాలని విపక్షం కూడా భావిస్తున్నట్టు కనిపిస్తుంది. దీనిపై ఇప్పటికే ఇండియా కూటమి నేతలు సమాలోచన చేస్తున్నారు. అయితే ఇండియా కూటమి కూడా ఇక్కడ మనం పాయింట్ నోటీస్ చేశారు. ఇండియా కూటమి గెలుస్తుందా అంటే లేదని చెప్పాలి. రాజ్యసభలో బీజేపీకి 120 సీట్లు ఉన్నాయి. మిత్రపక్షాలతో కలుపుకుంటే ఆ సంఖ్య 132 వరకు ఉంది. అట్లాగే 7 నామినేటెడ్ సభ్యులు కూడా ఉన్నారు. అది కూడా వాళ్ళకే సపోర్ట్ ఉంటుంది. దీంతో బీజేపీకి 139 బలం ఉంది. ఇక లోక్సభలో కూడా 240 సభ్యులు ఉన్నారు. మిత్రపక్షాలతో కలుపుకొని 293 వరకు ఉన్నారు. ఇక తటస్థంగా ఉండే వైసీపీ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేడీ వంటి పార్టీలు కూడా బీజేపీకే మద్దతు ఇచ్చాయి. గత ఎన్నికల్లో కూడా ఈ పార్టీలు బీజేపీకే సపోర్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఇక ఇండియా కూటమిలో అయితే కాంగ్రెస్కి లోక్సభలో 99 సభ్యులు బలం ఉంది. డిఎంకే, తృణమూల్ కాంగ్రెస్ కానీ, లెఫ్ట్ పార్టీలు సపోర్ట్ ఇచ్చినా కానీ గెలిచే పరిస్థితి అయితే ఈ పోటీలో కనపడతలేదు. కానీ పోటీల్లో నిలబడి ఈ ఇండియా కూటమి ఐక్యతను చాటి చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది.